ఒక కేసు విషయంలో కోర్టు తీర్పు చెప్పింది. ఏమందంటే ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కాదు అని చెప్పింది. అయితే ఈ విషయాన్ని మనము ఈరోజు కార్టూన్గా మలుచుకుందాం. అదెట్లా చూద్దాం రండి. ఇక్కడ సోఫాలో ఒక వ్యక్తి అటువైపు తిరిగి కూర్చున్నాడు. ఇది స్టేజీ డ్రామాలలో దీన్ని పతకం చూపించడం అంటారు. అంటే వెనక భాగాన్ని యాక్చువల్గా స్టేజీ షోలలో చూపించకూడదు. కానీ కార్టూన్కి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి ఇక్కడ నేను ఒక అబ్బాయిని కార్టూన్ పాత్రలో చూపించబోతున్నాను. ఈ అబ్బాయి అప్పుడే స్కూల్ నుంచి వస్తున్నాడు. భుజానికి బ్యాగు తగిలించుకుని ఉన్నట్టుగా ఈ అబ్బాయి కార్టూను బొమ్మ మలుచుకుంటున్నాను. ఇక్కడ ఆ అబ్బాయి తండ్రి మనము చూపించినటువంటి ఫస్ట్ క్యారెక్టర్. అతను అటువైపు తిరిగి పేపర్ చదువుతున్నాడు. ఈ బాబు వస్తూనే తండ్రితో ఒక మాట అంటాడు. ప్రజలు ప్రభుత్వానికి బానిసలు కాదని కోర్టు చెప్పింది. ఇప్పటి నుంచి మనం అనుచితాలు తీసుకోవద్దు నాన్న అంటున్నాడు. ఇక్కడనే అసలు కార్టూన్ యొక్క మత్లబ్, కార్టూన్ యొక్క అంశము దాగి ఉంది. నేను చెప్పాలనుకున్నటువంటి విషయము మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మీరేం ఊహించుకున్నారో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియపరచండి. మరి నా అభిప్రాయానికి మీ అభిప్రాయానికి సరిపోలుతుందా లేదా చూద్దాం. ఇంకా కార్టూన్ పూర్తవలేదు. ఇక్కడ గోడకి ఒక ఫోటో, మామూలుగా మనం ఆర్టికల్స్ అలంకరణ కోసం ఇంట్లో పెట్టుకుంటాం కదా, దాన్ని కూడా ఇక్కడ గోడ పైన వేసుకున్నాను. అట్లాగే ఆ తలుపు దర్వాజాలోంచి లోపలికి వచ్చాడు కదా అబ్బాయి, అది కూడా వేసుకున్నాను. ఇప్పుడు కార్టూన్ అయిపోయింది. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియపరచండి.